నమస్తే బోస్ కుమారి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం బాగా పరిపాలిస్తుంది అనేటువంటి విధంగా మోదీ గారు ప్రశంసించారనేటువంటి విధంగా విపరీతంగా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా బాగా నిన్నటి నుంచి చర్చిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బాగా డిబేట్లు పెట్టి బాగా మాట్లాడుతున్నారు. దీంట్లో కొత్త మెరుపు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వైసీపీ పార్టీని ఎదుర్కోండి అని చెప్పేసి మోదీ గారు బీజేపీకి సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే కూటమి మొత్తానికి కూటమి నాయకులందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం అనేటువంటి విధంగా మరి బాగా వార్తల్లోకి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. చాలా మంది మాట్లాడుతున్నారు. ఓకే డన్. ఇప్పుడు మోదీ గారికి సంబంధించి ఇది ఎబ్బెట్టుగా ఉండదా? బీజేపీ పార్టీకి మైనస్ అవుదా? ఇది తద్వారా కూటమి పార్టీకి మైనస్ అవుదా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు తెలిసి భారతదేశంలో ఇంతవరకు ఇంత పెద్ద ఫెసిలిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు లేడంట అసలు. అంటే అత్యధికమైనటువంటి ఆర్థిక నేరాలు ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి ఒక వ్యక్తి కనీసం హీరింగ్ కూడా వెళ్లకుండా, మరి కనీసం అంటే కనీసం ఒక్క కేసు కూడా తేలకుండా, ప్లస్ అది కూడా కాకుండా పరిపాలనలో ఇప్పుడు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉండి ఒక్కడు కూడా తేలకుండా, అసలు కనీసం కోర్టులు మెట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కకుండా, అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని కేసులు తేలకుండా ఎలా ఉన్నాయి? ఇది కేంద్రం సపోర్ట్ లేకుండా జరుగుతుందా అసలు అనేటువంటి అనుమానం వస్తుంది. అంటే డైరెక్ట్ గా వివేకానంద రెడ్డి గారు ఒక మాజీ ఎంపీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి సంబంధించిన తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి ఏమో చిన్నాన్న. అంటే ముఖ్యమంత్రుల ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ప్లస్ ఆయన చచ్చిపోయిన చిన్న చితక వ్యక్తి ఎంపీ. ఆయన అన్ని రకాల పదవులు చేశాడు. అంత పెద్ద ఫేమస్ అయినటువంటి వ్యక్తిని ఆయన ఇంటికి వెళ్ళి అడ్డంగా నరికేస్తే, మరి ఒక ఆడపిల్ల ఈ రోజు కూడా రోడ్లు పట్టుకొని మన పిటిషన్ వేసిందంట. మరి ఏం దీని సంగతి తేల్చండి. మరి రోడ్లు పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఇంతవరకు ఏమీ తేల్చలేదు. అంటే ఇంకా రాజకీయ నాయకుల్ని ఇంకా కేంద్రాన్ని నమ్మాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే ఈ విషయాన్ని కదిలియటం వల్ల మోదీ గారు ఇంకా దాన్ని ఏంటంటే నమ్మకాన్ని కోల్పోతారు తప్ప దీని మీద వచ్చేది ఒరిగేదంటే ఏముండదు. మామూలుగా ధీటుగా ఎదుర్కోండి, ధీటుగా ఎందుకు ఎదుర్కోవాలి? మామూలుగా ఉన్నటువంటి వాటిని తేల్చండి ముందు. ఈ క్వశ్చనే వస్తుంది ఖచ్చితంగా. బట్ ప్రజలు అమాయకులు కాదు కదా. అంటే మోదీ గారికి ఉన్నటువంటి క్రెడిట్ ని ఖచ్చితంగా పోగొట్టుకుంటున్నారు అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో పడేమని ఎవరు అంటలేదు, నేను అంటలేదు, ఎవరు అంటలేదు. ఆయన మీద ఉన్నటువంటి నేరాలు నిజమా కాదా ఇది తేల్చండి అంటున్నారు అంతే, ఇంకేమంటలేదు. దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు సైలెంట్ అయిపోయి వివేకానంద రెడ్డి గారికి సంబంధించి మా దర్యాప్తు అయిపోయింది అంటారు. మరి నేరస్తులు ఎవరు తెలియదు. ఇంతవరకు ఆ కేసు ముందుకెళ్ళదు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఒక సిట్టింగ్ ఎంపీని పట్టుకొని జైలుకి తీసుకెళ్లి విపరీతంగా కొడితే అసలు ఇంతవరకు ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అనేది ఒక అయోమయమైనటువంటి పరిస్థితి. ఒక చట్టం న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం నిజంగా సామాన్యుడికి అయితే పిచ్చి పడుతుంది. అసలు రాజకీయం అంటేనే ఒక పిచ్చి, ఒక మెంటల్ వచ్చేస్తుంది దాన్ని తెలుసుకోవడానికి. అలాంటిది చట్టం న్యాయం గురించి చూస్తుంటే రాజకీయం కంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది అనేటువంటి భయం వేస్తుంది. అంటే తెలుసుకునే కొద్దీ నిజంగా ఒక అయమయమైనటువంటి పరిస్థితి. ఎక్కడనో రా బాబు మనం అని ఇన్ని ఒక సామాన్యుడు ఎవరైనా సరే నేరం చేస్తే వాళ్ళకి తీర్పులు వచ్చేస్తుంది, వాళ్ళకి శిక్షలు పడిపోతున్నాయి. మరి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు బడా రాజకీయ నాయకులకు సంబంధించి ఒక్క తీర్పు అన్న ఒక్క కేసు అన్న పరిష్కారం తీసుకొని ముందుకు వెళ్ళట్లేదంటే అసలు ఏం జరుగుతుంది దేశంలో అనేటువంటి అనుమానం రాదా? ఇది మోదీ గారి గవర్నమెంట్ కి ఎంత ఎఫెక్ట్ అయినటువంటి పని ఇది. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. నిజంగా ప్రశ్నిస్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో. ముందు ఉన్నటువంటి కేసులు తేల్చకుండా వాళ్ళని విమర్శించండి, ధీటుగా విమర్శించండి. ఇక పొద్దుగులు రాజకీయాలేనా? దీంట్లో చిన్న లాజిక్ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. మోదీ గారి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు అర్థమైపోయింది. అదేంటి, ఎందుకు ప్రతిసారి మోదీ గారు గెలుస్తున్నారు, ఎక్కువ ఓట్లు వస్తున్నాయి, ఏంటి వాట్ ఈస్ వాట్ అనేటువంటి విషయం చూస్తే, మోదీ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని వదులుకోరు. అంటే ఇక్కడ న్యాయం, అన్యాయం, అక్రమం, ఆధారం అనేది ఏమీ లేదు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నారా లేదా ఇది ఒక్కటే చూస్తాడు లాగా ఉంది ఆయన. అంటే టోటల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీకి లాయల్ గా ఉంటాడు. టీడీపీ పార్టీ ఉంది, బీజేపీ లాయల్ గా ఉంటుంది. బీజేపీ పార్టీని వ్యతిరేకించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అంతే, సింపుల్, అర్థమైపోతుంది కదా ఇక్కడ. అది పవన్ కళ్యాణ్ గారికి కలగ చేసుకుని వెళ్ళి వాళ్ళిద్దరికి సఖ్యత కలిపి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే అప్పుడు కూటమిగా ఏర్పడ్డారు. కానీ అంతకు ముందు అరెస్ట్ అయ్యే ముందు కూడా టీడీపీ పార్టీ బీజేపీతో వద్దు, మాకు బీజేపీతో పొత్తొద్దు అన్న తర్వాతే కదా చంద్రబాబు నాయుడు గారు జైలు మెట్లు ఎక్కింది, జైల్లోకి వెళ్ళగలిగింది. అదే బీజేపీ సపోర్ట్ ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యం చేసి ఉండేవాళ్ళ? ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు కదా. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి, బీజేపీ పార్టీని, కేంద్రాన్ని ఎదిరిస్తే ఎంత వారిని సరే జైలుకి వెళ్లాల్సిందే అనేటువంటి కోణం. కాబట్టి ఈ విషయం తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీకి అనువుగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి తీసుకుని వెళ్లారు, కూటమికి ఏర్పడ్డారు, భారీగా విజయం సాధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మోదీ గారి సక్సెస్ సీక్రెట్ ఏంటో. అంటే నేను మళ్ళీ కొంచెం అర్థంగా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ తోటి ఒకసారి ఢిల్లీలో ధర్నా చేశారు, మీకు గుర్తునే ఉంటుంది. అంటే కొంచెం రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళారు ఆయన. అక్కడ వాళ్ళ కాంగ్రెస్ నాయకులతో కలిశారు. అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవడానికి బలమైనటువంటి కారణం బీజం అక్కడ పడింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఉంటే బీజేపీకి ఫేవర్ గా ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ పార్టీకి ఫేవరే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బీజేపీ పార్టీకి ఫేవరే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ పార్టీకి ఫేవరే.
కాబట్టి వీళ్ళకి ఎదిగాల్సిన పని ఉంది. ఆ కేసులు ఎప్పటికీ తేలం, ఆ కేసులు ఎప్పటికీ అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. ఇది క్లియర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకోండి, ఎవరికి సపోర్ట్ ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు గెలిచారనుకోండి, ఎవరికి సపోర్ట్ ఇస్తారు? రేపు పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేసి సీట్లు గెలుచుకున్నారనుకోండి, గెలిచారనుకోండి, ఎవరికి మద్దతు ఇస్తారు? వీళ్ళు గెలిచినా ఓడిపోయినా ఖచ్చితంగా బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తారు. సింపుల్ లాజిక్. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఒకవేళ సింపతి వర్కౌట్ అయింది, ఎక్కువ ఎంపీ సీట్లు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవేళ కాంగ్రెస్ కి తీసుకెళ్లి మద్దతు ఇస్తే అక్కడ బీజేపీ కేంద్రంలో వీక్ అయిపోట్లా. కాబట్టి ప్రతి రాష్ట్రంలో అందరినీ కూడా అంటే కేసులు ఉండని ఏముండని వాళ్ళ మీద ఎలాంటి అక్రమైన విధానాలు ఉన్నాయి ఏమైనా వాళ్ళు మాకు లాయల్ గా ఉన్నారా లేదా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారా లేదా, గెలిచినా ఓడిపోయినా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి సపోర్ట్ ఇవ్వలేదుగా, బీజేపీ పార్టీగా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు టోటల్ గా బీజేపీ పార్టీ సక్సెస్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఏం జరిగినా సరే, ఎన్ని కేసులు ఉన్నా సరే, అవి ఎప్పటికీ తేలేవి కాదు, సత్యవి కాదు. ఇది క్లారిటీగా అర్థమవుతుంది. ఒక సామాన్యుడికి అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇది మోదీ గారు ఓన్లీ తన పార్టీ కోసం, తన నిరంతరం గెలవడం కోసం, అంటే తప్పు చేసినటువంటి వాళ్ళు తప్పు చేశారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియనీయకుండా పరిపాలిస్తున్నారా? ప్రజల కళ్ళకి గంతలు కట్టారా? న్యాయ వ్యవస్థకి ఎలాగైతే గంతలు ఉంటాయో అలాగే ప్రజల కళ్ళకి కూడా కట్టారా? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. బట్ ఏమైతే చూడాలి, మరేమైతే చూడాలి.